వెల్కమ్ టు ఎంఎంజే క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. రిలీజ్ అయ్యి కూడా 2 days అయిపోయింది. సో దానికి ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు పడ్డాయి, ఎలా అప్లై చేయాలి, ప్రాసెసింగ్ ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. సో మనకి పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవడానికి డేట్ ఎప్పటి నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో 23rd January నుంచి 22nd February వరకు మనకి అప్లై చేసుకోవడానికి అయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ లో ఉంటుంది అనమాట. సో మనకి ఎనీ మోడిఫికేషన్ కరెక్షన్ అట్లాంటిది ఏదైనా అయితే 25th మనకి మోడిఫికేషన్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. మోడిఫికేషన్ ఫీజు పేమెంట్ చేసిన తర్వాత. సో ఆ లోపలే కాకుండా అందరూ ముందుగానే పేమెంట్లు అన్ని చేసేసుకోండి. లెవెల్ 1 కింద అనేది పోస్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో మనకి శాలరీ తీసుకుంటే 18,000 నుంచి మనకి శాలరీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి ఏజ్ 18 to 36 years లోపు ఉండాలి. సో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అయితే పడ్డాయి అంటే 32,428 పోస్టులు అనేది పడ్డాయి అనమాట. సో ఈ జాబ్ కి ఎవరెవరు అప్లై చేయాలి అనుకుంటున్నారంటే 10th కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అర్హులు అవుతారు అనమాట. సో ఎవరైతే ఎగ్జామ్స్ రీసెంట్ గా రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు అప్లై చేయొద్దని పర్టికులర్ గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారనమాట. సో మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి లోయర్ క్యాస్ట్ వాళ్ళకి అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనమాట. సో క్యాస్ట్ ని బట్టి మనకి బీసీ క్యాస్ట్ తీసుకుంటే 3 years ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అనమాట. సో అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అనేసి 5 years అండ్ 6 years 5 to 6 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది సో ఆర్ఆర్ఐ గ్రూప్ నోటిఫికేషన్ లో మనకి ప్రొవైడ్ చేశారు. క్యాండిడేట్ సెలెక్షన్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అనుకుంటే 3 stages లో మనకి ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, అండ్ ఫైనల్ గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సో ఎవరైతే మనకి అన్నిట్లోనూ పాస్ అవుతారో సో వాళ్ళైతే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా సో వాళ్ళు జాబ్ లో మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ జాబ్ అనేది పూర్తిగా ఆన్లైన్ లోనే జరుగుతుందండి. ఎవరైనా కూడా కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారనమాట. సో డైరెక్ట్ గా మేము ఇలా మీకు జాబ్ ఇప్పిస్తాం అలా అనేసి చెప్పి సో డబ్బులు అనేది గుంజేస్తుంటారు. అలాంటిది ఏది ఇందులో ఉండదన్నమాట. ఓవరాల్ గా మీకు జాబ్ అప్లై చేసిన దగ్గర నుంచి మీకు కాల్ లెటర్ వరకు అంతా ఆన్లైన్ లో జరుగుతుంది. సో ఎవరిని నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి ముందు నుంచి. సో ఈ ఎగ్జామ్ కి ఫీజు విషయానికి వస్తే మనకి సో జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అనేది ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు. అందులో మనకి 400 రూపీస్ మళ్ళీ రీఫండబుల్ గా అని చెప్పి చూపిస్తున్నారు అనమాట. సో అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అనేది ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్ట్. నమస్తే.